గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మనం సీనియర్ R&D స్టూడెంట్స్ బిట్స్ చెప్పుకుందాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కొన్ని బిట్స్ చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని బిట్స్ చెప్పుకుందాం. 41th బిట్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఒకసారి ఈ బిట్ మళ్ళీ చూద్దాం. 41th బిట్, విచ్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫిల్టర్ రిమూవ్స్ టొబాకో స్మోక్ అండ్ అడర్స్? Which part of electronic filter removes tobacco smoke and odors? ఎలక్ట్రానిక్ ఫిల్టర్ యొక్క ఏ భాగం టొబాకో స్మోక్ అండ్ అడర్స్, పొగాకు యొక్క పొగ మరియు వాసనని రిమూవ్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఆప్షన్స్ చూద్దాం. ఫ్రీ ఫిల్టర్, ఎలక్ట్రోడ్స్, చార్కోల్ ఫిల్టర్, స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఆప్షన్ సి is the right answer. Charcoal filter. Next one. Why the capacitor is tested inside a box or case? Why the capacitor is tested inside a box or case? కెపాసిటర్, అసలు కెపాసిటర్ అంటే ఏంటి? కెపాసిటర్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది. సో ఈ కెపాసిటర్ అనేది ఈ కెపాసిటర్ అనేది బాక్స్ లేదా కేస్ అనే దాంట్లో ఈ కెపాసిటర్ ఎందుకు ఈ కెపాసిటర్ని టెస్ట్ చేస్తారు? కెపాసిటర్ బాక్స్లో కానీ లేదా కేసులో కానీ ఎందుకు ఈ కెపాసిటర్ అనేది టెస్ట్ చేస్తారు అనేది మన యొక్క క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, ఎక్స్ప్లోడ్ సేఫ్లీ. ఆప్షన్ బి, ఎరోడ్స్ ద టెస్ట్ కిట్. నెక్స్ట్ ఆప్షన్ సి, corrodes the test kit. Option D, release poisonous gas. So answer is option A, explodes safely. ఎందుకంటే అవి సురక్షితంగా ఉండడం కోసం explode safely అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. Why the AHU outlet is connected to supply duct with canvas material? Why the AHU outlet is connected to supply duct with canvas material? క్యాన్వాస్ మెటీరియల్ అనేది క్యాన్వాస్ మెటీరియల్లో AHU అవుట్లెట్ ని ఎందుకు కనెక్ట్ చేస్తారు అనేది మన యొక్క క్వశ్చన్ అండి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, క్విక్ రీప్లేస్మెంట్. ఆప్షన్ బి, లో ఇన్స్టలేషన్ కాస్ట్. ఆప్షన్ సి, లో మెయింటెనెన్స్ కాస్ట్. ఆప్షన్ డి, అవాయిడ్ వైబ్రేషన్ ఎయిర్ ట్రాన్స్మిషన్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Avoid vibration of air transmission. Next one. 48. Why the crankcase heater is energized for compressor during the shutdown period of AC plant? మనకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఏసీ ప్లాంట్ షట్ డౌన్ పీరియడ్ లో, ఏసీ ప్లాంట్ యొక్క షట్ డౌన్ పీరియడ్ లో కంప్రెసర్ కోసం క్రాంక్ కేస్ హీటర్ అనేది ఎందుకు ఎనర్జీని, శక్తిని ఇస్తుంది అనేది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, ఇంక్రీజ్ విస్కాసిటీ ఆఫ్ క్రాంక్ కేస్ ఆయిల్. ఆప్షన్ బి, డిక్రీజ్ విస్కాసిటీ ఆఫ్ క్రాంక్ కేస్ ఆయిల్. ఆప్షన్ సి, ఇంక్రీజ్ మిస్కబిలిటీ ఆఫ్ ఆయిల్ విత్ రిఫ్రిజిరెంట్. Option D, prevent oil forming on restarting compressor. So option D is right answer. Prevent oil forming on restarting compressor. Next one. 49th bit. What is the equivalent of 1 mm of Hg in terms of microns? What is the equivalent of 1 mm of Hg in
టర్మ్స్ ఆఫ్ మైక్రాన్స్. మైక్రాన్స్ పరంగా 1 mm అనేది ఈ హెచ్జి అనే దానికి సమానంగా ఉంటుందంటండి. అసలు హెచ్జి అంటే ఏంటంటే హెచ్జి అనేది ఒక కెమికల్ ఎలిమెంట్ అండి. ఏంటంటే హెచ్జి అనేది ఒక కెమికల్ ఎలిమెంట్. సో 1 mm ఈక్వల్ టు మైక్రాన్స్ పరంగా మనం చూసుకుంటే 1 mm ఈక్వల్ టు హెచ్జి అనేది మనకి వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ అంటే ఇక్కడ ఏంటి మనకి 1 mm ఈక్వల్ హెచ్జి అంటే దాని విలువ ఎంత అనేది మనకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. మనం ఆప్షన్స్ లో అది చెప్పాలి. ఓకేనా? ఆప్షన్ ఏ 500, ఆప్షన్ బి 1000, ఆప్షన్ సి 1500, ఆప్షన్ డి 2000. సో ఆప్షన్ బి 1000 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, which tool is used for service valve operations in packaged AC? Which tool is used for service valve operations in packaged AC? ప్యాకేజ్డ్ ఏసీ సర్వీస్ ఆపరేషన్స్ లో ఏ టూల్ ని మనం ఉపయోగిస్తాము? మనం జనరల్ గా ఏసీ రిపేర్కి వెళ్ళినప్పుడు ఏ టూల్ ని ఉపయోగిస్తాం మన వాడుక భాషలో చెప్పాలంటే అది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఆప్షన్ చూద్దాం. ఏ కటింగ్ ప్లైస్, బి స్క్రూ స్పానర్స్, సి రాచెట్ కీ ఆర్ రెంచ్, డి డబుల్ ఎండ్ స్పానర్. సో ఆప్షన్ సి రాచెట్ కీ ఆర్ రెంచ్ ఈజ్ రైట్ ఆన్సర్. మనం ఏసీ యొక్క ఆపరేషన్స్ కి సర్వీస్ ఆపరేషన్స్ కి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా ఈ రాచెట్ కీ ఆర్ రెంచ్ అనేది మనం ఎక్కువగా వాడతాం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ లైన్ మార్క్డ్ యాజ్ ఎక్స్? చూడండి మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ అనే ఒక పాయింట్ ఇచ్చారు. ఈ పాయింట్ ఈ మార్క్ చేసిన ఎక్స్ అనేది ఏంటి అని మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ లిక్విడ్ లైన్, ఆప్షన్ బి సెక్షన్ లైన్, ఆప్షన్ సి డెలివరీ లైన్, ఆప్షన్ డి ఛార్జింగ్ లైన్. సో ఆప్షన్ డి ఛార్జింగ్ లైన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం టెర్మినల్స్ అనుకోవచ్చు, లేకపోతే మనం ఇక్కడ నుంచి టెర్మినల్స్ ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా కనెక్ట్ అయినప్పుడు మనం ఈ కనెక్ట్ చేసిన మనకి ఎక్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. దీన్ని మనం ఏమంటాం? అదే ఈ యొక్క ఎక్స్ అనేది ఇక్కడ ఇస్తే మనకు దానికి ఏం ఆప్షన్ అవుతుంది? ఆన్సర్ అప్పుడు టెర్మినల్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ కనెక్ట్ చేశారు కాబట్టి ఛార్జింగ్ లైన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, which is the minimum vacuum level preferred in microns before gas charging a system? సార్ చూడండి, which is the minimum vacuum level preferred in microns before gas charging system? గ్యాస్ ఛార్జింగ్ కి ముందు మైక్రాన్స్ పరంగా కనీసం ఎంత వాక్యూమ్ ని ప్రిఫర్ చేస్తుంది అనేది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. గ్యాస్ ఛార్జింగ్ కి ముందు మైక్రాన్స్ పరంగా కనీస ఎంత వాక్యూమ్ అనే దాన్ని ప్రిఫర్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి బిట్ అండి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 750, ఆప్షన్ సి 750, ఆప్షన్ డి 500. సో ఆప్షన్ డి 500 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి గ్యాస్ ఛార్జింగ్ ముందు ఎంత వాడతారు? 500 అనే దాన్ని వాక్యూమ్ ని ఉపయోగిస్తారు అన్నమాట. నెక్స్ట్ వన్, which safety device is attached to nitrogen cylinder? Which safety device is attached to nitrogen cylinder? ఏ సేఫ్టీ డివైస్ ని నైట్రోజన్ సిలిండర్ కి అటాచ్ చేయబడి ఉంటుంది అనేది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ ఫ్యూజ్ ప్లగ్, ఆప్షన్ బి కాంపౌండ్ గేజ్, ఆప్షన్ సి 2-stage ప్రెషర్ రెగ్యులేటర్, ఆప్షన్ డి ఆటోమేటిక్ ప్రెషర్ బైపాస్ వాల్వ్. మనకి జనరల్ గా తెలిసిన దాని ప్రకారం ఆప్షన్ సి 2-stage ప్రెషర్ రెగ్యులేటర్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్.
Next one. 54. Which is eliminated from the system in vacuumizing process? Which is eliminated from the system in the vacuumizing process? మనకు ఇక్కడ ఇచ్చినటువంటి సిస్టంలో ఇక్కడ ఇచ్చినటువంటి వీటిలో ఏ సిస్టమ్ని టీకా నుంచి తీసేశారు అనేది ఏ సిస్టమ్ని టీకా నుంచి తొలగించారు, ఎలిమినేట్ చేసేసారు అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ, ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ హ్యూమిడిటీ, ఆప్షన్ బి మాయిశ్చర్, ఆప్షన్ బి ప్రెషర్, ఆప్షన్ డి టెంపరేచర్. సో ఆప్షన్ బి మాయిశ్చర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ 55 అండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మేటర్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మేటర్? ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు, ఇదేంటి అని మనం అడుగుతున్నాడు, ఇదే మేటర్ అని మనం అడుగుతున్నాడు. ఇప్పుడు మనందరికీ సహజంగా R&D స్టూడెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇది ఏంటో, ఈ మీటర్ ఏంటో అనేది జనరల్గా అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ హార్ట్ వైర్ ఎనిమోమీటర్, ఆప్షన్ బి రొటేటింగ్ వేన్ ఎనిమోమీటర్, ఆప్షన్ సి డిఫ్లెక్టింగ్ వేన్ ఎనిమోమీటర్, ఆప్షన్ డి డైరెక్ట్ రీడింగ్ ఎయిర్ వెలాసిటీ మీటర్. సో మనకి అసలు ఎనిమోమీటర్ ఇక్కడ మనకి ఇచ్చిన 3 ఆప్షన్స్ లో ఎనిమోమీటర్ 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 అనేది కామన్ ఉంది. ఇప్పుడు అసలు ఎనిమోమీటర్ అంటే ఏంటి? ఎనిమోమీటర్ అంటే ఎనిమోమీటర్ గాలి యొక్క వేగాన్ని కొలుస్తుంది. సో ఈ 3 అనేవి మనకి రాంగ్ ఆన్సర్స్ అన్నమాట. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. డైరెక్ట్ రీడింగ్ ఎయిర్ వెలాసిటీ మీటర్. మనకి ఈ యొక్క మీటర్స్ అనేవి సహజంగా తెలుసు కాబట్టి సో ఫైనల్లీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, డైరెక్ట్ రీడింగ్ ఎయిర్ వెలాసిటీ మీటర్. నెక్స్ట్ వన్ 56. Which instrument indicates the correct floor level to install packaged unit? ఏ యొక్క టూల్ అనేది, ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి లెవెల్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. మనందరికీ జనరల్గా ఇది తెలిసినటువంటి బిట్టే. సో ఆప్షన్ చూద్దాం. ఏ స్పిరిట్ లెవెల్, బి టీ స్క్వేర్, సి స్క్రూ గేజ్, డి వెర్నియర్ క్యాలిపర్. సో ఆప్షన్ ఏ స్పిరిట్ లెవెల్. మనం 8 లెవెల్స్ అయినా సమాంతరంగా ఉండాలన్నా, ఇలా ఉండాలన్నా, కరెక్ట్గా ఉండాలన్నా, దాని యొక్క ఎండ్ కరెక్ట్గా ఉండాలన్నా, పొజిషన్ కరెక్ట్గా ఉండాలన్నా, మనం ఎవరైనా సహజంగా, మనమే కాదు టెక్నికల్ స్టూడెంట్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా దేన్ని ఉపయోగిస్తారు? స్పిరిట్ లెవెల్ని ఉపయోగిస్తారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. What is the name of component marked as X in self-contained packaged unit? ఇక్కడ మనకు ఒక సెల్ఫ్ కంటైన్డ్ ప్యాకేజ్ యూనిట్ ఇచ్చాడండి. ఇక్కడ ఒక దీంట్లో ఒక పార్ట్ ఇచ్చాడు, దాన్ని ఎక్స్ట్రా గుర్తించాడు. ఈ పార్ట్ అనేది ఏంటి అనేది మనల్ని అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ లిక్విడ్ రిసీవర్, ఆప్షన్ బి స్క్రూ కంప్రెసర్, ఆప్షన్ సి వాటర్ కూల్డ్ కండెన్సర్, ఆప్షన్ డి రిటర్న్ ఇన్ ఛాంబర్ ఫ్రమ్ రూమ్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ ఎక్స్, మనకు మార్క్ చేసినటువంటి ఈ ఎక్స్ ప్రకారం చూస్తే కనుక అదేమవుతుంది, మనకి జనరల్గా ఈ పార్ట్ మనకి ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ సి వాటర్ కూల్డ్ కండెన్సర్ అనేది మనకి ఈ పక్కగా ఈ విధంగా ఫిక్స్ చేయబడి ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. Where to assemble all the controls, microprocessor, display board and indicating LED in package AC. ఒకసారి చూడండి. Where to assemble all the controls, microprocessor, display board and indicating LED in packaged AC. Packaged AC లో మైక్రో ప్రాసెసర్, డిస్ప్లే బోర్డ్ కానీ, ఇండికేటెడ్ LED కానీ
ఏ యొక్క పార్ట్ అనేది కంట్రోల్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ డాల్, ఆప్షన్ బి బాడీ, ఆప్షన్ సి ఆప్షన్ సి ప్యానల్ బోర్డ్, ఆప్షన్ డి బ్లోయర్ కంపార్ట్మెంట్. సో ఆప్షన్ సి ప్యానల్ బోర్డ్. మనకి ఏ రకమైన దాన్నైనా మనం కంట్రోల్ చేయాలంటే మనం మాక్సిమం ఎక్కడ మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో చూస్తే కనుక ప్యానల్ బోర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మినిమం టెంపరేచర్ డిఫరెన్స్ ఇన్ వాటర్ రిక్వైర్డ్ బిట్వీన్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఆఫ్ వాటర్ కూల్డ్ కండెన్సర్? What is the minimum temperature difference in water required between inlet and outlet of water cooled condenser? Water cooled condenser లో వాటర్ కూల్డ్ కండెన్సర్ లో ఇన్లెట్ మరియు అవుట్లెట్ యొక్క వాటి మధ్య వ్యత్యాసం డిఫరెన్స్ ఎంత ఉంటుంది? మినిమం డిఫరెన్స్ కనీసం ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుంది? వాటర్ కూల్డ్ కండెన్సర్ లో ఇన్లెట్ మరియు అవుట్లెట్ యొక్క మినిమం కనీస వ్యత్యాసం ఎంత ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 5 degrees, ఆప్షన్ బి 15 degrees centigrade, ఆప్షన్ సి 10 degrees centigrade, ఆప్షన్ డి 20 degrees centigrade. సో ఫైనల్లీ ఆప్షన్ ఏ 5 degrees centigrade is the right answer. Next one, what is the name of part zoomed in? ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారండి. ఆ డయాగ్రామ్ లో జూమ్ చేసినటువంటి పార్ట్ ఏంటి అనేది మనల్ని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ పవర్ సప్లై, ఆప్షన్ బి టెర్మినల్ ప్లేట్, ఆప్షన్ సి ఛార్జింగ్ సిలిండర్, ఆప్షన్ డి డిస్కనెక్టింగ్ స్విచ్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ మనకి కరెక్ట్ గా దీనికి సూటబుల్ అవుతుంది అంటే ఆప్షన్ బి టెర్మినల్ ప్లేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. టెర్మినల్స్ అంటే మనకి సహజంగా తెలుసు సిఎస్ఆర్ స్టార్టింగ్ రన్నింగ్ కామన్. ఇవి ఎందుకు ఉపయోగిస్తాం? మనం టెర్మినల్స్ ఉంటేనే దేనికైనా మనం సప్లై ఇవ్వగలం. అది అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ముందు మనకి ఏ ప్రాసెస్ జరగాలన్నా సప్లై అనేది రావాలి కదా. ఆ సప్లై అనేది రావాలంటే మనకి ముందు టెర్మినల్స్ అనేవి చాలా ముఖ్యం. సో ఈరోజు ఇంతవరకు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని బిట్స్ చెప్పుకుందాం. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క బిట్స్ చెప్పే విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు బాగా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే రేపు మీకు సెప్టెంబర్ 21 నుంచి కాలేజీ స్టార్ట్ అవుతాయి. మీకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ బిట్స్లోనే మీకు తప్పకుండా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఎవరైతే ఇవి జాగ్రత్తగా వింటారో మీరు బాగా ఎగ్జామ్ రాయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.